శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జూలై 1 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత సప్తమి తిథి వచ్చింది. నక్షత్రం పూర్వ ఫల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తర ఫల్గుని అంటే ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 8 గంటల 55 నిమిషాల్లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. ఉదయం 8 గంటల 55 నిమిషాల తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. మంగళవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే ధాత్రి యోగం ఉంటుంది. ఇది కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఉదయం 8 గంటల 55 నిమిషాల తర్వాత ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళండి, ముఖ్యమైన ప్రయాణాలు చేయండి. ధాత్రి యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీరు అనుకున్న పనులు చాలా సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ఉదయం 8:55 లోపు ప్రయాణాలు చేసినా, పని మీద వెళ్ళినా, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళినట్లయితే ధూమ్రయోగం వల్ల వచ్చే ధన నష్టం జరగదు. అప్పుడు కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయినటువంటి కుజుడు సింహరాశిలో, రవి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన చర్చలు చేయటానికి బలం ఉంది. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు బలం ఉంది. అలాగే సోదరులతో ఉన్నటువంటి గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు వృషభ రాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత ఉంటుంది. వాళ్ళ మధ్య వచ్చిన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. 12 రాసుల వాళ్ళకి కళారంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవటానికి బలం ఉంది. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో లాభాలు పొందడానికి కూడా 12 రాసుల వాళ్ళకి బలం ఉంది. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, మిత్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు ఫలిస్తాయి. తండ్రి వైపు ఉన్నటువంటి బంధువులతో ఉన్న గొడవల నుంచి బయటపడటానికి చేసే చర్చలు కూడా అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు కొట్టడానికి పుబ్బా నక్షత్రం మంచిది. గ్రహదోషాలు ఉంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటడం ద్వారా గ్రహదోషాలు బయటపడటానికి పుబ్బా నక్షత్రం అనుకూలం. అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి చేసే దానాలకు కూడా పుబ్బా నక్షత్రం మంచిది. శత్రువుల మీద విజయం సాధించటానికి చేసే అన్ని ప్రయత్నాలకు, శత్రువులను దెబ్బతీయటానికి, శత్రువులను తిప్పికొట్టడానికి తీసుకునే అన్ని నిర్ణయాలకు పుబ్బా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే భూగర్భ నిధుల గురించి తెలుసుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 8:55 లోపు నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:55 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:55 తర్వాత భూములకు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి అనుకూలం. మీకు ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటికి సంబంధించిన హక్కులు మీరు పొందటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యమైనటువంటి తీర్థయాత్రలు చేయడానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి ఉత్తరా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు మనోధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. కష్టసాధ్యమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైనటువంటి యాత్రలు చేస్తారు. సాహసోపేతమైన ప్రయాణాలు చేస్తారు. వాటి వల్ల ప్రయోజనాలు పొందుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి లభిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. బంధువులను, మిత్రులను కలుసుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారం సరిగా ఉండదు. వ్యాపారం చేసే మిథున రాశి వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మనోధైర్యంతో వాటిని అధిగమించాలి. వృత్తిపరంగా మాత్రం లాభం ఉంటుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది, కానీ వ్యాపారంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే, శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. శుభ కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు కూడా విజయవంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృత్తిపరంగా రుణాలు తీర్చగలుగుతారు. ఉద్యోగమైనా వ్యాపారమైనా డబ్బులు కలిసి వచ్చి అప్పుల సమస్యల నుంచి ఈరోజు బయటపడగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి, మానసికంగా ప్రశాంతత ఉంటుంది, ధనహాని మాత్రం ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి, లేకపోతే ధనం ఎక్కువ ఖర్చు అయిపోతుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసిక బాధలు కొన్ని ఉంటాయి. మనసు చంచలంగా ఉంటుంది. మనసు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. వృత్తిపరంగా సామాన్యమైన లాభాలు తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా లాభం ఉంటుంది, కానీ సామాన్యమైన లాభం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా శ్రమ ఎక్కువ ఉంటుంది. శారీరక శ్రమ పెద్దగా ఉండదు, కానీ మానసికంగా పని ఒత్తిడి శ్రమ ఎక్కువ లోనవుతూ ఉంటారు. మనసుని సాధ్యమైనంత స్థిరంగా ఉంచుకోండి. ధనలాభం అనేది ఎంతో కొంత వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాళ్ళ రంగంలో కనిపిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి సుఖం ఎక్కువ ఉంటుంది, శాంతి ఎక్కువ ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ రంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తలపెట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా ఈరోజు ధనుసు రాశి వాళ్ళు పూర్తి చేయగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం బాగుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పై అధికారులు కూడా మీకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. చాలా వరకు ప్రమోషన్కి సంబంధించిన శుభవార్త వినే యోగం మకర రాశి వాళ్ళకి ఈరోజు ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్ళి పనులు చేసుకోవాలంటే ఏవో ఒక ఆటంకాలు వస్తాయి. కాబట్టి అలాంటి వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి చేసుకునే పనులన్నీ వాయిదా వేసుకోవటం మంచిది. దుష్టులను కలుసుకుంటారు, చెడ్డవారితో స్నేహం వస్తుంది. ఈ విషయంలో కుంభరాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. శ్రమ మాత్రం ప్రతి పనిలో ఉంటుంది, అయినప్పటికీ అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్న మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి. మీరు చెప్పిన మాటకు విలువ గౌరవం పెరుగుతాయి. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే చర్చలు విజయవంతం అవుతాయి. శుభ కార్యక్రమాల కోసం ధనపరంగా ప్రయత్నిస్తే ధనం కూడా లభిస్తుంది. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది, అదే స్కంద షష్ఠి. ఈ స్కంద షష్ఠి సందర్భంగా స్కందుడిని మనస్సులో స్మరించుకోవాలి. దీన్నే కుమార షష్ఠి అనే పేరుతో కూడా పిలుస్తారు. నిన్నటి రోజున స్కంద పంచమి, ఈరోజు స్కంద షష్ఠి. 2 రోజులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైన రోజులే. అయితే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం కుమారాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళినట్లయితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి, ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావడానికి ఓం కుమారాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సాహసోపేతమైన పనులు, అడ్వెంచరస్ పనులు చేయొచ్చు. ఎలక్ట్రికల్ పనులు చేసుకోవటానికి కుజహోర మంచిది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి ఉపయోగించడానికి, వాటికి సంబంధించిన రిపేర్లు చేయించుకోవటానికి కుజహోర అనుకూలిస్తుంది. అప్పులు తీర్చడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు దినఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.